Count to a million, then we all reach. నిన్నే నిన్నే కన్నులలో. ఫ్రెండ్స్ డెమో అయితే చూస్తున్నారు కదా, కాపరేట్ ఇష్యూస్ వల్ల అయితే నేను మ్యూట్లో పెట్టేశాను. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి, మంచి ఫీల్ అయితే వస్తుంది. బై హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఓకే, మీకు XML ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. ఓకే, ఫుల్ ట్యూటోరియల్ అయితే మంచిగా అయితే చెప్తాను. స్వీట్ అండ్ షార్ట్లో తొందరగా చెప్పేస్తాను. ఓకే, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, దోషాలెన్నో నిండిపోయే ఉండిపోయే గుండె లోతుల్లో. నేనైతే ఇక్కడైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. మీకు XML ఇస్తాను, ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, XMLలో మనకైతే అన్నీ ఉంటాయి. కెమెరా అయితే ఆన్ చేసుకొని మీరు ఫోటో మాత్రం చేంజ్ చేసుకోండి. ఓకే, అదే లైన్ మీద క్లిక్ చేస్తే లైన్ అనేది పోతుంది. ఓకే, ఇక్కడైతే ఫోటో ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు తెలుసు. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ ఫస్ట్ అయితే మీకైతే వస్తుంది. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడైతే స్టార్ ఐకాన్ ఉంది కదా, వేరే ఫోటో ఏదైనా ఉంటే ట్రై చేయండి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా నేను ఫోటో రూమ్లోకి వెళ్తున్నాను. ఫోటో రూమ్లో ఏదైనా సంథింగ్ వేరే ఫోటో అయితే పెడదాం. ఓకే, అయితే ఇలాగైతే ఉంటుంది. ఇది అయితే మీరు సైజ్ అనేది మీరు పెంచుకోవాలి. అంటే దానికి తగ్గట్టు పెంచుకోండి, మీరు ఎక్కువ ఇది చేసుకోకండి. ఓకే, ఇలాగైతే ఉంది, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలా అయితే వస్తుంది. ఓకే, రివీల్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఇలాగైతే చేంజ్ చేసుకోండి. ఇంతే ఉంటుంది. మనకు సాంగ్ అన్నీ మొత్తం XML ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది ఇంతే ఉంటుంది. పైన షేర్ ఐకాన్ కదా, మంచి క్వాలిటీ ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఓకే, సో ఇదైతే XML అయితే ఇలా ఉంటుంది. ఇదేమో ప్రాజెక్ట్ ఏమో ఇలా అయితే ఉంటుంది. మీరు కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడైతే అలర్ట్ మోషన్ అనేది ఇచ్చిన కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు మీకు నచ్చిన ఫోటో ఏదైనా పెట్టుకుని అయితే ఈ ఫోటో పెట్టేసిన. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ విజయ్ దేవరకొండ గారిది ఉంటుంది. ఓకే, సార్ది. ఓకే, ఇక్కడ విజయ్ దేవరకొండ, ఒక నిమిషం నేను హాల్లోకి వెళ్తున్నాను. ఓకే, విజయ్ దేవరకొండ ఫోటో అయితే పెట్టేస్తున్నాను. ఓకే, ఫోటో పెట్టేసినప్పుడు తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడైతే ఒక 5 ఫొటోస్ ఉంటే చాలు. ఓకే, ఇక్కడ ఏది ఇచ్చిన నెక్స్ట్ అంటే ఈ ఫోటో ఇచ్చినాను. ఓకే, ఈ ఫోటో అయితే ఇచ్చినాను. మీకు చూసుకోండి, మీకు ఎలా ఉందో అలా. ఓకే, అలా చూసుకోండి. ఓకే, ఒక నిమిషం, ఈ ఫోటో అనేది పెద్దగా వస్తుంది. ఒక నిమిషం, సారీ, ఈ ఫోటో. ఓకే, ఈ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో మీరు డెమో చూస్తారు కదా, ఆ డెమో చూసినట్టు పెట్టుకోండి, లేదంటే మీకు ఇష్టం వచ్చిన ఫోటో అయితే పెట్టుకోండి. ఇక్కడైతే నేను ఈ ఫోటో పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా 2 ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ 2 ఫొటోస్లో ఈ చిన్న ఫోటో అనేది మనకి 31 సెకండ్ దగ్గర. ఓకే, ఇది అనేది ఈ ఫోటో పెట్టుకోండి. ఓకే, ఇది. ఓకే, తర్వాత చివరిది ఇది అన్నమాట. ఓకే, కొంచెం లెంత్ ఎక్కువైనా చూడండి, ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తే మీకు అర్థం కాదనమాట. ఓకే, ఇదైతే పెట్టేస్తున్నాను లాస్ట్. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, మీకు ఇంకొకటి చెప్పాలి. మీకు ఇక్కడ 2 బీట్ మార్క్ అయితే ఇచ్చిన. ఓకే, బీట్ మార్క్ దగ్గర. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఇక్కడ 3 సెకండ్ వీడియో అయితే ఇస్తాను. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే బ్లెండింగ్లోకి వెళ్ళండి. ఓకే, బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి. ఓకే, ఈ పక్షులు ఎగురుతున్నట్లు బ్యాక్ సైడ్ ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. ఓకే, చూసుకోండి. ఓకే, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక నిమిషం, ఇక్కడ నుంచి మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ బర్డ్స్ అనేది అక్కడ దాకా వచ్చినాయి కదా, ఇక్కడ రైట్ సైడ్ దాకా. ఓకే, ఇది ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇది అనేది ఇమేజ్ అనేది కొంచెం ఇటు సైడ్ జరుపుకోండి. ఓకే, ఈ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇలా. ఓకే, ఇలా ఎగిరిపోతుంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ అయిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ 2 బీట్ మార్క్ ఎక్కడైతే ఇచ్చినో, ఓకే, అక్కడైతే మీరు మళ్ళీ పేస్ట్ చేసుకోండి, పేస్ట్ లేయర్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ మళ్ళీ
సేమ్ ఇప్పటిలాగానే. ఓకే, ఇక్కడైతే మళ్ళీ పేస్ట్ ఓకే చేసుకోండి. ఓకే, ఇది కొంచెం జరుపుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలాగైతే జరుపుకోండి, మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట అలా వెళ్తున్నట్టు. ఓకే, చూద్దాం ఒకసారి. ఓకే, ఇలాగైతే ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇది లాస్ట్ అయిపోయింది. ఇంకొకటి మీకు ఏం చెప్పాలంటే, ఇక్కడ 3 బీట్ మార్క్స్ ఎక్కడైతే ఇచ్చినా నేను 3 బీట్ మార్క్ అయితే ఉంటుంది, నేను చూపిస్తాను. ఇక్కడ 3 బీట్ మార్క్ 10 సెకండ్ దగ్గర ఒక వీడియో అయితే ఇస్తాను. దీన్ని ఏం చేయాలంటే, ఇక్కడ మీకు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇక్కడ XYZ ఉంది కదా, జెడ్లో ఇలా బయటికి అయితే తీసుకురండి. ఓకే, మనకైతే బ్లాక్ వచ్చేసింది కదా, కొంచెం సైజ్ పెద్దగా పెంచుకుంటే కొంచెం పెద్దగా పెంచుకోండి, ఎక్కువ ఏమవుతూ. ఓకే, ఖాళీ అక్కడక్కడ తిరుగుతున్నట్లు. ఓకే, ఇదైతే మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమాకి ఉంది కదా, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, బ్లాక్ అయితే పెట్టేసుకోండి, సరిపోతుంది. ఓకే, దీన్ని కొంచెం తక్కువ వేసుకోండి, ఒక 600 అట్లా వేసుకోండి, మంచి క్లారిటీగా కనిపిస్తుంది. బటర్ఫ్లైస్ ఓకే, ఇలాగైతే సెట్ అయిపోయింది. ఓకే, తర్వాత వచ్చేసి ఇది కాపీ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఎందుకు కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 బీట్ మార్క్ అయితే ఎక్కడైతే ఉన్నాయో 2 బీట్ మార్క్ కాదు 3 బీట్ మార్క్. ఓకే, ఇక్కడ సెంటర్కి వచ్చేసి ఇక్కడైతే పేస్ట్ లేయర్. ఓకే, అయిపోయింది. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. మీకు XML ఫోటో ఎలాగ చేంజ్ చేసుకోవాలని చెప్పాను కదా. ఓకే, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు, ఇంతే ఉంటుంది. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకే.